అందరికీ నా కొడుకు కొరకు వచ్చినటువంటి పెద్దలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కళాకారులకు, మా బంధువులకు, నన్ను ఇప్పటి వరకు నడిపిస్తున్నటువంటి ప్రజలందరికీ, తర్వాత నన్ను ఈనాటి వరకు కూడా నన్ను నిలబెట్టగలిగినటువంటి కేసీఆర్ సార్ గారికి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా, వినయపూర్వకంగా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను తల వంచి. నాకు ముగ్గురు బిడ్డలు. పెద్ద కొడుకు క్రాంతి కుమారు, ఆయన ఆర్మీ జవాన్గా ఉండి 2021లో రిటైర్మెంట్ అయిన తర్వాత 18లో రిటైర్మెంట్ అయిండు. 21లో ఆయన అనారోగ్యంతో చనిపోయారు. నా చిన్న కొడుకు సాయి చందు తనకు నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు పాట అంటే ఇష్టం నాన్న అని నా ఎంబడొచ్చి నేను కూడా ఒక ప్రజా కళాకారుడిగా ప్రజల కోసమే నేను కూడా పనిచేస్తూ జీవితాన్ని అర్పితం చేస్తూ అటువంటి సమయాల్లో నేను పాట పాడుతున్న క్రమంలో నా కొడుకు నా ఎంబడొచ్చి నా పాట నేర్చుకొని, నాన్న నేను కూడా ఒక పాట పాడతా అని స్కూల్లో పాట పాడి ఒక ప్రజా కళాకారుడిగా, ఒక గాయకుడిగా అమర్చింతలో పేరు పొంది అప్పటి నుంచి ప్రారంభమై పాట ప్రస్థానం మొదలై ప్రపంచానికే ఈరోజు పాట అనే ఆయుధాన్ని ఎన్నుకొని సాయి చంద్ అంటే ఒక ఉత్తమ గాయకుడు, ప్రజా గాయకుడు, ఆప్యాయత గల గాయకుడు, అభిమాన గాయకుడిగా మీ అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నటువంటి నా బిడ్డను చూసి నేను ఈరోజు మురువాళ్ళ, ఏడువాళ్ళ మిత్రులారా, సభికులారా, నాకు ఓ కంట కన్నీరు, ఓ కంట ఆనందం. నా ఇద్దరు కొడుకులు పోయిండ్రని నేను ఏడుస్తున్నాను. నా ఇద్దరు కొడుకుల్ని కన్నందుకు సంతోషపడుతున్నాను, ఈరోజు వెళ్ళిపోయిందని దుఃఖపడుతున్నాను. కానీ కోట్లాది మంది బిడ్డలు, కోట్లాది మంది కొడుకులు, కోట్లాది మంది తమ్ముళ్ళు, కోట్లాది మంది తండ్రులు అయ్యిండ్రు నాకు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు నేను ఎవరికి ప్రపంచానికి తెలియకపోవచ్చు. ఒకనాడు నా కొడుకు 20 సంవత్సరాల ప్రస్థానంలో నేను ఎక్కడ కూడా సాయి చంద్ వాళ్ళ నాన్నని కూడా తెలియదు. కానీ ఈరోజు నా కొడుకు చనిపోయిన తర్వాతనే నేను సాయి చంద్ నాన్నగా నేను ప్రపంచానికి పరిచయం అయ్యాను. కనుక నా ముద్దుల కొడుకు సాయి చంద్, తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఎన్నో నా బిడ్డల్ని ఇద్దరు ఎదుగుతుంటే, ఒక ఆయన దేశం కొరకు అంకితమైపోయాడు, చిన్న కొడుకు ప్రపంచానికే తెలిసినటువంటి గాయకుడయ్యిండు. అది చాలు నాకు సంతోషం. నా బిడ్డ కూడా ఈరోజు పైలట్ ట్రైనింగ్కు సెలెక్ట్ అయ్యింది. పైలట్ ట్రైనింగ్ బేగంపేటలో ఆమె ట్రైనింగ్ చేస్తుంది. ఈరోజు రావాల్సి ఉండే కానీ ఈరోజు ఎగ్జామ్ ఉండబట్టి ఆమె రాయలేకపోయింది. దయచేసి క్షమించండి. కనుక నేను చివరిగా ఎక్కువ మీ అందరినీ ఇబ్బంది పెట్టకుండా నా కొడుకు మీద ఒక పాట రాసుకున్నాను. ఒకే 4 వాక్యాలు పాడతాను. ఉద్యమాల నెలబాలుడు సాయి చంద్రుడు, తెలంగాణ రాష్ట్రముకై గళమెత్తిండు. నాలుగున్నర కోట్ల ప్రజలకే
కన్న తల్లిదండ్రుల జన్మనిచ్చిన ఊరు రుణం తీర్చుకున్నవు. ఈ తెలంగాణ 4.5 కోట్ల ప్రజలకే ప్రాణమైతివ బిడ్డ. నా కొడుకు సాయి చందు ఈ తెలంగాణకై అమరులైన బిడ్డలను కొని తెచ్చియమని ఆ మహాశివుల్ని అడిగితే నేడు నా కొడుకు సాయి చంద్రుని ఈ తెలంగాణ కొరకు అమరులైనటువంటి బిడ్డల్ని కొడుకుల్ని మళ్ళీ తెచ్చియమని అడిగినందుకు నా బిడ్డను తీసుకెళ్లేవా మహాశివుడా అని నేను ప్రశ్నిస్తున్నాను, వేడుకుంటున్నాను. నా బిడ్డను కొని తెచ్చియవా. ఈ వేలాది మంది ప్రపంచంలో ఉండే ప్రజలందరూ పాట కోసం పరిస్థితున్నారు. నా బిడ్డను మరొక్కసారి పుట్టించి ఆ గానామృతాన్ని అందరికీ అందించలేవా మహాశివాని. నా నా కన్న బిడ్డ ఏడని నా కన్న కొడుకు సాయి చందు ఏడని మళ్ళీ పుట్టించగలవా నా సాయి చందును. నా కన్న బిడ్డను నా కన్న తండ్రిని ఓ దేవాన దేవతల్లారా నా కోసమీకు కనిపిస్తే మళ్ళీ పుట్టించలేవా. అది కన్న తండ్రి వెంకట్రాములు ఆవేదన.